లంచ్ బ్రేక్ లో తాగుతారు, టీ బ్రేక్ లో ఉఫ్ ఉఫ్ అని ఊదుతారు, సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి ఓ దమ్మేస్తారు. ఆఖరికి రాత్రి పడుకునే ముందు కూడా సిగరెట్ పీల్చకుండా నిద్రపోరు. అంతెందుకు, వాష్రూమ్లోనూ ఇది కావాల్సిందే. అందుకే దీన్ని వ్యసనం అంటారు. అటు మందు బాబుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏ కారణమున్నా అసలు కారణమే లేకున్నా కొంతమందికి మందు ముట్టనిదే రోజు గడవదనే చెప్పాలి. ఇది కూడా అడిక్షన్. మరికొంతమంది ఉంటారు సిగరెట్ మద్యపానం మాత్రమే హానికరమని అనుకుంటారు, కానీ అదే పనిగా సాఫ్ట్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. ఈ 3 కేటగిరీల ప్రజలు ఇండియాలో చాలా చాలా ఎక్కువ. ఎందుకు తెలుసా? భారత్లో ఈ అడిక్షన్ ప్రొడక్ట్స్ అన్నీ చీప్గా దొరుకుతాయి కాబట్టి వాటిపై ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే ఉన్నోడు లేనోడు ఇలా ఎవరైనా సరే వ్యసనాల బారిన పడుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఒకటుంది, సిన్ ట్యాక్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? సిన్ ట్యాక్స్ అంటే ఆరోగ్యానికి హానికరమైన లేదా సమాజానికి నష్టం కలిగించే ఉత్పత్తులు, సేవలపై ప్రభుత్వాలు విధించే పన్ను. ముఖ్యంగా పొగాకు, మద్యం, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి ఉత్పత్తులపై ఈ పన్ను విధిస్తారు. ఈ ట్యాక్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత ఆరోగ్యంగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇండియాలో మాత్రం మిగిలిన దేశాలతో పోలిస్తే ఈ హానికరమైన ఉత్పత్తులపై ట్యాక్స్ తక్కువగా ఉంది. పాప్కార్న్పై 3 లేయర్ ట్యాక్స్ విధించే ఇండియాలో ఆఖరికి మెడిసిన్స్ పై కూడా పన్నులు ఉండే భారత్లో సిన్ ట్యాక్స్ మాత్రం హెల్త్ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం పొగాకు ఉత్పత్తులపై కనీసం 75% పన్ను విధించాలి. ఇది వినియోగాన్ని తగ్గించడానికి, ఆరోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. అయితే కేవలం 41 దేశాలు మాత్రమే WHO గైడ్లైన్స్ ను పాటిస్తున్నాయి. అంటే ప్రపంచంలోని 80% దేశాలు ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదని అర్థమవుతోంది. 20% దేశాలు మాత్రమే పొగాకు ఉత్పత్తులపై 75% కంటే ఎక్కువ పన్నులు విధించాయి. ఈ దేశాలలో ఫిన్లాండ్ 89.4%, ఫ్రాన్స్ 83.8%, యునైటెడ్ కింగ్డమ్ 83.7%, న్యూజిలాండ్ 82.8%, గ్రీస్ 81.2%తో సిన్ ట్యాక్స్ లో అందరికంటే ముందున్నాయి. మీరు గమనిస్తే ఈ దేశాల్లో ప్రజల ఆరోగ్యం మిగిలిన దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఇటు ఇండియా విషయానికొస్తే భారత్లో సిగరెట్లపై పన్ను 57.6%గా ఉంది. ఇది WHO సిఫార్సు చేసిన 75% కంటే చాలా తక్కువ. ఇండియాలో 150 రూపాయల విలువైన సిగరెట్ ప్యాకెట్లో 92 రూపాయలు ఉత్పత్తి విలువగా ఉంటుంది. మిగిలిన 58 రూపాయలు పన్నులు, ఇతర సుంకాల రూపంలో విధించి ఉంటాయి. జీఎస్టీ, కాంపెన్సేషన్ సెస్, నేషనల్ కాలమిటీ కాంటిజెంట్ డ్యూటీ, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని కలిగి ఉంటాయి. ఇక ఈ సిన్ ట్యాక్స్ ను భారీగా పెంచాలని 2024లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్థిక శాఖకు సూచించారట. పొగాకు ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్ ఉత్పత్తులపై జీఎస్టీ రేటును 28% నుంచి 35%కి పెంచాలని సిఫార్సు చేసినట్లుగా సమాచారం. ప్రజా ఆరోగ్య సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న సిన్ ట్యాక్స్ తో ప్రజలెవరూ మారే అవకాశం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇండియాలో పొగాకు వినియోగం కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది మరణిస్తున్నారు. అటు మద్యం వినియోగం కారణంగా ప్రతి ఏటా సుమారు 2,60,000 మంది చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. 2016లో మద్యం కారణంగా లివర్ సిరోసిస్ వ్యాధితో 1,40,600 మంది మృతి చెందారు. మద్యం, దాని సంబంధిత మరణాల రేటు ప్రతి 1,00,000 మంది జనాభాకు 38.5గా ఉంది. అంటే కేవలం ఆల్కహాల్ కారణంగానే ఇండియాలో ప్రతి 1,00,000 మందిలో సుమారు 39 మంది మరణిస్తున్నారు. అటు చైనాలో ఈ సంఖ్య 16గా ఉంది. ప్రతి ఏడాది మద్యం సేవించే వారి సంఖ్య, సిగరెట్ తాగేవారి సంఖ్య పెరుగుతూ పోతోంది. భారత్లో 15 ఏళ్లు దాటిన వారిలో 28.6% మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అంటే సుమారుగా 27 కోట్ల మందికి పొగాకు పీల్చే అలవాటు ఉందన్నమాట. ఇటు 15 నుండి 49 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పురుషులలో 29% మందికి మద్యం అలవాటు ఉందని నివేదికలే చెబుతున్నాయి. అందుకే ఈ సంఖ్యలను తగ్గించడానికి సిన్ ట్యాక్స్ పెంపు లాంటి చర్యలు అవసరమన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడున్న సిన్ ట్యాక్స్ విధానంతో వ్యసనాలకు ఎవ్వరూ దూరం కారని, ఆరోగ్యం దెబ్బతిని ఫార్మా లాభపడడం తప్ప ఇంకేమీ ఉపయోగం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఏ దేశమైనా అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలి అంటే ఆ దేశ ప్రజల ఆరోగ్యం అన్నిటికంటే అవసరం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. మరి గత కేంద్ర ప్రభుత్వ మంత్రుల సూచనల మేరకు నిర్మలా సీతారామన్ సిన్ ట్యాక్స్ ను పెంచుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.